సాయి గారు, ఇంకొకటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వార్. వాళ్ళు ఏం చేస్తున్నారు, పాకిస్తాన్ చెప్తున్న పేరు గజాబ్ లిల్ హక్ అనే పేరుతోటి ఆపరేషన్ బిగిన్ చేశారు. చేసి తాలిబాన్ని కొడుతున్నారు. తాలిబాన్ క్లెయిమింగ్ కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే వాళ్ళకి గ్రౌండ్ ఫోర్స్ ఉంది కానీ ఎయిర్ ఫోర్స్ లేదు. మా ఎయిర్ ఫోర్స్ తోటి మేము కొట్టేసాం F-16 అని. సరే, వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు పక్కన పెడితే సాంకేతికంగా వీళ్ళ దగ్గర అది ఉందా లేదా, లేకపోతే వీడు కూడా చైనా మాదిరి ఏమైనా ఫాల్స్ క్లెయిమ్స్ చేస్తున్నారా? సో యాక్చువల్లీ నేను ఫస్ట్ దీనికి వచ్చే ముందు పాకిస్తాన్ జియావుల్ హక్ స్టేట్మెంట్ గురించి మనం మాట్లాడదాం. జియావుల్ హక్ 70s ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, జుల్ఫికర్ అలీ భుట్టో యునైటెడ్ నేషన్స్లో మాట్లాడుతూ భారత్ గురించి వ్యాఖ్యానిస్తూ 65 వార్ 71 వార్ తర్వాత వాళ్ళు ఇంకా మన చేతిలో ఓడిపోతున్నారు పూర్తిగా. కన్వెన్షనల్ వార్ఫేర్లో పాకిస్తాన్ ఎప్పుడూ కూడా ఓడిపోతూ ఉంటుంది. అప్పుడు యునైటెడ్ నేషన్స్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మేము భారత్తో 1000 ఏళ్ల యుద్ధం చేస్తామని, 1000 year వార్ అన్నాడు ఆయన. 1000 years వార్ అని, 1000 ఏళ్ల యుద్ధం చేస్తామని జుల్ఫికర్ అలీ భుట్టో చేశాడు. దానికి తగ్గట్టుగా జియావుల్ హక్ ఆర్మీ చీఫ్ అతను చేసిన వ్యాఖ్య ఏంటంటే, వి బ్లీడ్ ఇండియా ఇంటూ 1000 cuts. 1000 కోతలు కోసి భారత్ని రక్తమోడేలా చేస్తామనేది జియావుల్ హక్ స్టేట్మెంట్. కట్ చేస్తే 50 ఏళ్ల తర్వాత, నిజంగా ఆ 50 ఏళ్ళు మనం చాలా ఇబ్బంది పడ్డాం. 90s నుంచి 80s కశ్మీర్ ఇన్సర్జెన్సీ కావచ్చు, కశ్మీర్లో టెర్రరిస్టులను పంపించి చేసినటువంటి మారణ హోమం కావచ్చు, పండిట్లని ఊచకోత కోసిన విధానం కావచ్చు, ఆ తర్వాత పండిట్లను బయటకు పంపించేసిన జెనోసైడ్ చేసిన పరిస్థితి కావచ్చు, ఆ తర్వాత 90s కశ్మీర్ వ్యాలీలో ఉన్నటువంటి పరిస్థితి, ముంబై మారణ హోమం, ఇట్లా లెక్కేసుకుంటూ పోతే అప్పటి నుంచి మనం బ్లీడ్ అవుతూనే ఉన్నాం. పాస్ట్ 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, పాకిస్తాన్ మనల్ని ఏదైతే 1000 cuts తోటి బ్లీడ్ చేస్తాము, పూర్తిగా రక్తమోడేలా చేస్తామని అన్నారు, మనం పర్ఫెక్ట్గానే ఎదుగుతూ వస్తున్నాం. మన దగ్గర మనం సరిగ్గా సిస్టమ్ బిల్డ్ చేసుకున్నాం లాస్ట్ 10-15 సంవత్సరాల్లో. కానీ బట్ అక్కడ పాకిస్తాన్ మాత్రం ఖచ్చితంగా 1000 cuts తోటి బ్లీడ్ అవుతోంది. అందులో వాళ్ళకెప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకున్నటువంటి లోపల ఉన్నటువంటి సమస్యలు ఒకవైపు అయితే, బహిర్గతంగా ముఖ్యంగా దేశం నుంచి ఒక వార్ సిచ్యువేషన్ వచ్చే పరిస్థితిలోకి ఇప్పుడు పాకిస్తాన్ నెట్టబడింది. ఇవాళ ఖ్వాజా ఆసిఫ్ పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇవాళ మేము ఆఫ్ఘనిస్తాన్ తోటి ఓపెన్ వార్కి దిగుతున్నాము అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఓపెన్ వార్, డైరెక్ట్గా యుద్ధ ప్రకటన చేశాడు డిఫెన్స్ మినిస్టర్. అండ్ ఒకవైపు ఇది ఉంటే, ఇంకోవైపు లోపల అటు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే రీజియన్లో టీటీపీ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ తోటి ఓవైపు పాకిస్తాన్ సైన్యం మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి, అదొక ఇష్యూ. ఇంకోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి బలూచిస్తాన్ రీజియన్లో పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు, చాలా మందిని చంపుతున్నారు, యుద్ధమే జరుగుతోంది. ఈవెన్ పాకిస్తాన్ ఆక్రమిత గిల్గిట్ బాల్టిస్తాన్లో కూడా, మన భారత భూభాగమైన గిల్గిట్ బాల్టిస్తాన్లో కూడా పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్కి అగేన్స్ట్గా పోరాటం జరుగుతోంది. ఒక సింధ్ ప్రావిన్స్లో కొంతమేర కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, ఒత్తిడి పెరుగుతుంది. సింధ్ కాకుండా ఇటు సింధ్ పంజాబ్ ప్రావిన్స్లో, పాకిస్తాన్ ఉన్నట్టు పంజాబ్ ప్రావిన్స్లో మాత్రమే వాళ్ళు కొంత సేఫ్గా ఉన్నారు. అందులో సింధ్లో కూడా కొంత కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా చూస్తే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్లో, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, అటు గిల్గిట్ బాల్టిస్తాన్లో కూడా అక్కడ ఉన్నటువంటి సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ ఇవన్నీ నడుస్తున్నాయి. ఎందుకు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్తో గొడవ మొదలు, దాని తోడు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వచ్చింది. సో ఇదివరకు యాక్చువల్లీ ఎలా ఉండేదంటే, పాకిస్తాన్ స్ట్రాటజీ ఎలా ఉండేదంటే, భారత్కి వ్యతిరేకంగా చేసిన స్ట్రాటజీ. భారత్ మధ్యలో ఉంటుంది, ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. ఈస్ట్ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్, ఇప్పుడు బంగ్లాదేశ్. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ మధ్య మనల్ని శాండ్విచ్ చేయాలి, ఆల్మోస్ట్ మనల్ని బ్లీడ్ చేస్తూ ఉండాలనేది ఒక స్ట్రాటజీ ఉండింది. మనం ఏం చేసాం, ఈస్ట్ పాకిస్తాన్ వేరు చేసి బంగ్లాదేశ్ని ఏర్పాటు చేసాం. ఇటువైపు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు మనకు ఓన్లీ వెస్టర్న్ ఫ్రంట్ నుంచి, అంటే పశ్చిమ భాగాన ఉన్నటువంటి ఫ్రంట్ నుంచే మన పైన దాడులు చేస్తూ వచ్చేది. వాళ్ళకి చైనా కొంచెం తోడ్పాటును అందించింది, తర్వాత మళ్ళీ మన మీద ప్రెషర్ పెంచే ప్రయత్నించారు. ఇప్పుడు ఏమైందంటే, అసలు యాక్చువల్లీ ఇంతకుముందు భారత్ శాండ్విచ్ అయిన పరిస్థితి, బట్ ఇప్పుడు పాకిస్తాన్ శాండ్విచ్ అవుతోంది. మన వైపు నుంచి వెస్టర్న్ ఫ్రంట్ నుంచి మన వైపు ప్రెషర్ ఉంది, అటు వాళ్లకు నార్థన్ ఫ్రంట్ అంటారు, నిజానికి వాళ్ళకి మేజర్గా ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ నుంచి వాళ్ళకి ఇప్పుడు ప్రెషర్ పెరిగింది. ఏంటి గొడవ అంటే కనుక, ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య దురాన్ లైన్ ఉంది, బ్రిటిషర్లు పెట్టినటువంటి లైన్. ఇప్పుడు మనకు ఎట్లాగైతే మనకు ఇంటర్నేషనల్ బార్డర్ వాళ్ళు గీసిపోయారు కదా, ఎవరో రాట్క్లిఫ్ వచ్చిన తర్వాత మన దేశ విభజన సమయంలో, అట్లాగా వాళ్లకు డురాండ్ టైంలో చేసినటువంటి లైన్ అది. డురాండ్ లైన్ ఉంది ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య సరిహద్దు. ఈ సరిహద్దుని ఆఫ్ఘనిస్తాన్ మొదటి నుంచి ఒప్పుకోవట్లేదు. సో ఈ నేపథ్యంలో
ఈ కాన్ఫ్లిక్ట్ పెరుగుతూ వచ్చింది. వాళ్ళు ఎప్పుడు యుద్ధాలు చేసుకునే పరిస్థితులకు రాలే. కానీ ఈరోజు యుద్ధం చేసుకునే పరిస్థితికి వచ్చింది అని అంటే ఇది చాలా తీవ్రమైన పరిణామం. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ ఉండవచ్చు గాక, పాకిస్తాన్ దగ్గర ఏమైనా ఉండవచ్చు గాక, కానీ ఆఫ్ఘనిస్తాన్ ని ఓడించిన దేశం ఇప్పటికీ ఏదీ లేదు. సోవియట్ యూనియన్ ట్రై చేసింది, ఓడించలేకపోయింది. అండ్ అమెరికా ఎంతో ట్రై చేసి ఎన్నో ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు చేసి లాస్ట్కి పారిపోయారు. సో ఆఫ్ఘనిస్తాన్ చిన్న దేశమే కావచ్చు, వాళ్ళ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేకపోవచ్చు, మిసైల్ టెక్నాలజీ లేకపోవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేకపోవచ్చు, టెక్నాలజీ లేకపోవచ్చు. కానీ నిజంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటువంటి ఆ ముజాహిదీన్ మైండ్ సెట్ ఉంటుంది చూసారా, వాళ్ళని ఇంతవరకు ఎవరు ఓడించలేరు. వాళ్ళ టెరైన్ కూడా వాళ్ళకి కలిసి వస్తుంది, జాగ్రఫికల్లీ వాళ్ళ భౌగోళికంగా కూడా వాళ్ళకి ఆ టెరైన్ కలిసి వస్తుంది. తొరాబోరా గుహలు కావచ్చు, ఎక్కడుంటాడో తెలియదు, వాడు ఎంత బాంబింగ్ చేసినా ఇంకా పుట్టుకొస్తూనే ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ లైక్ టిపికల్ టెరైన్. సో ఆఫ్ఘనిస్తాన్ మీద ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం చేస్తానంటోంది. సో యుద్ధంలో గెలవగలుగుతా పాకిస్తాన్? ఇది అసలు క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ రెండో పాయింట్, ఇప్పుడు మీరు అన్నారు దాంట్లో ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ ఈ మధ్య కాలంలో జరిగిన 2-3 చెప్తాను. పోయిన అక్టోబర్ నెలలో యాక్చువల్లీ ఈ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య ఒక మధ్యవర్తిత్వం చేయడానికి అటు టర్కీ పనిచేస్తోంది, సౌదీ అరేబియా పనిచేస్తోంది, అండ్ ఖతార్, 3 దేశాలు కూడా ప్రయత్నం చేస్తున్నాయి. ఖతార్లో ఒక దఫా చర్చలు జరిగాయి, అండ్ టర్కీ ఇస్తాంబుల్లో ఒక దఫా చర్చలు జరిగాయి, అండ్ సౌదీ అరేబియా కూడా చర్చలు చేసింది. 3 విఫలమయ్యాయి. 3 ఎక్కడా కూడా పాజిటివ్ అవుట్కమ్ ఏం రాలేదు. అయితే టీటీపీని ఆఫ్ఘనిస్తానే ప్రేరేపిస్తోంది. సో టీటీపీ వల్ల మాకు పాకిస్తాన్ సైన్యాన్ని మీద దాడులు జరుగుతున్నాయి, సో టీటీపీని మీరు కంట్రోల్ చేయాలి, అండ్ టీటీపీకి ఆఫ్ఘనిస్తాన్ సపోర్ట్ చేయకూడదు అనేది పాకిస్తాన్ డిమాండ్. దానికి వాళ్ళు ఒక రకంగా అంగీకరించినట్టుగానే అంగీకరించారు. కానీ లేదు, మాకు డురాండ్ లైన్ ఇప్పటివరకు మేము ఒప్పుకోవట్లేదు కదా. టీటీపీ ఏం అడుగుతుంది? టీటీపీ అడిగేది ఏంటంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా రీజియన్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన రీజియన్ అని వాళ్ళు అంటారు. సో ఇప్పుడు ఇక్కడ గొడవ ఏంటి? మేము ఇస్లామిక్ దేశం కదా. ఇప్పుడు గొడవ అందరూ ఏమంటారంటే ఇప్పుడు 3 ఇస్లామిక్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి, ఖతార్, టర్కీ అండ్ సౌదీ అరేబియా. 2 ఇస్లామిక్ దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. 5 ఇస్లామిక్ దేశాల పాత్ర ఇది. మరి ఇస్లామిక్ దేశాల మధ్య ఎందుకు ఇది జరుగుతోంది? ఇస్లామిక్ ఉమ్మా ఏమైంది అంటే ఇక్కడ గొడవ ఏంటంటే ఎవరు ఇస్లామిక్ టేకేదార్? ఇది అసలు ప్రశ్న. ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్తుంది? ఇప్పుడు పాకిస్తానే ప్రేరేపించింది కదా ఆఫ్ఘనిస్తాన్ మొదటి నుంచి కూడా. సో తాలిబాన్ కల్చర్ని పెంచింది వీళ్ళే కదా. వాళ్ళే నిజానికి యుఎస్ ఇంటర్వెన్షన్ తోటి సోవియట్ యూనియన్ దాడి చేస్తూ ఉంటే అమెరికా వచ్చి ఒసామా బిన్ లాడెన్ని వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి వీళ్ళతోటి ఒక ముజాహిదీన్ ఫోర్స్ని తయారు చేసి సోవియట్ యూనియన్కి అగేన్స్ట్గా పోరాడేలా చేశారు. సోవియట్ యూనియన్కి అగేన్స్ట్గా పోరాడిన తర్వాత సోవియట్ యూనియన్ మీద గెలిచారు. గెలిచిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఏం చేసింది? ఆ తాలిబాన్ ప్రభుత్వము సో సేమ్ ఒసామా బిన్ లాడెన్ అమెరికాకు డైరెక్ట్గా అటాక్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు అమెరికా రంగంలోకి వీళ్ళని దాడి చేసే ప్రయత్నం చేసింది. సో పాకిస్తాన్ ఒక సుపారీ తీసుకొని పనిచేసే పని ఇదంతా. సో సుపారీ తీసుకొని ఈ పర్టికులర్ ఎవరెవరైతే ఉగ్రవాదులు ఉన్నారో, టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రేరేపించడము, వాళ్ళకి డబ్బులు ఇవ్వడము, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము. ఆ ట్రైనింగ్కి డబ్బులు ఎవడో ఇస్తాడు, అమెరికానో ఏ వెస్టర్న్ కంట్రీస్ ఇస్తాయి. ఆ డబ్బులు తీసుకొని టెర్రరిస్ట్ని తయారు చేస్తారు. టెర్రరిస్ట్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ ఉంటుంది అక్కడ. సో ఆల్మోస్ట్ టెర్రరిస్ట్లను తయారు చేసే ఒక ఫ్యాక్టరీలని నెలకొల్పారు. జైషే మొహమ్మద్, లష్కర్ ఏ తోయిబా, అల్ ఖైదా, వాటెవర్ సో బ్రాంచెస్ పెట్టుకుంటారు. వీటన్నిటికీ ఎవరు సైకలాజికల్లీ అట్ ద సేమ్ టైం మిలిటరీ పరమైన ఎయిడ్ ఎవరు ఇస్తారు అంటే కనుక వాళ్ళ ట్రైనింగ్స్ ఎవరు ఇస్తారంటే ఐఎస్ఐ ఇస్తుంది. ఐఎస్ఐ పాకిస్తాన్ డిఫెన్స్ ఫోర్స్ ఇస్తారు. వీళ్ళు ట్రైన్ చేసిన వాళ్ళే అండ్ అదే ఇస్లామిక్ నినాదంతో వాళ్ళని ట్రైన్ చేశారు. ఇప్పుడు ఇస్లామిక్ నినాదం ఏమైపోయిందంటే, ఏది ఇస్లామిక్ నినాదము? మీరు సూట్లు బూట్లు వేసుకొని ఇస్లామాబాద్లో మీరు తిరిగే మీరు చేసుకునే షాంపెయిన్ పార్టీలు ఇస్లామికా? కాదు, మాకు షరియా కావాలి, మాకు తాలిబాన్ విధానం కావాలి అని ఇప్పుడు నిజంగా అదే ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు మాట్లాడుతున్నారు. అక్కడ నుంచే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ వచ్చింది. సో వాళ్ళది ఏంటంటే మీరందరూ అసలు ముస్లిమ్స్ కాదు, మేము అసలు ముస్లిం ఇస్లాంని మేము తీసుకురావాలనుకుంటున్నాము, అసలు షరియా రావాలనేది వాళ్ళ డిమాండ్. సో నీవు నేర్పిన విద్య అని నిరజాక్ష అనేది అంటారు కదా అట్లా. సో పాకిస్తాన్ ఏదైతే ఇస్లామిక్ ఫండమెంటలిజం ని పెంచిందో అదే ఇస్లామిక్ ఫండమెంటలిజం ని బేస్ చేసుకునే పాకిస్తాన్ మీద దాడి జరుగుతుంది. అదొకటి. రెండోది ఉగ్రవాదుల మీద దాడి చేయటం. సో ఇప్పుడు అక్కడ ఉగ్రవాదులు కాదు, అక్కడ ఎవరి ఉగ్రవాదము ఎవరి డినామినేషన్ వాడిది, ఎవరి సంప్రదాయం వాడిది అన్నట్టుగా నడుస్తుంటుంది. ఇప్పుడు జైషే మహమ్మద్ ఒకటి బిలీవ్ చేస్తుంది, అల్ ఖైదా ఒకటి బిలీవ్ చేస్తుంది, లష్కర్ ఏ తోయిబా ఒకటి బిలీవ్. వీళ్ళందరికీ కామన్ ఎక్కడ అవుతారు అని అంటే కనుక 3 అంశాల్లో వాళ్ళకు కామన్గా కొంచెం వ్యత్యాసాలు, అంటే కామన్ శత్రువుగా వాళ్ళని ఎవరిని పరిగణిస్తారంటే, 1 అమెరికన్లు, 2 యూదులు, 3 హిందువులు. ఈ 3 విషయంలో మాత్రం అందరు కలుస్తారు ఒకటే. సో అక్కడ షియాలు, సున్నీలు, అహ్మదియాలు, లేకపోతే మెహదవియాలు ఏది ఉండవు, కాన్ఫ్లిక్ట్స్ ఉండవు.
ఇక్కడ సమస్య ఏమైందంటే వాళ్ళకి వస్తే మాత్రం విపరీతంగా దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తే షియా మాస్క్ దగ్గర సున్నీ టెర్రరిస్టులు దాడులు చేస్తారు, సున్నీ మాస్కుల దగ్గర షియా టెర్రరిస్టులు దాడులు చేస్తారు, అహ్మదియాలు దాడులు చేస్తారు, తాలిబాన్లు దాడులు చేస్తారు. సో ఇప్పుడు ఐసిస్ ఖొరసాన్ అన్నది ఉంటుంది, ఐసిస్ ఖొరసాన్ ప్రావిన్స్. ఐసిస్ ఖొరసాన్కి పూర్తిగా ఫండ్ చేసేది ఐఎస్ఐ. ఓకే, ఖొరసాన్ ప్రావిన్స్ని బేస్ చేసుకుని ISIS KP అంటారు ఖొరసాన్ ప్రావిన్స్. ఆ ఖొరసాన్ ప్రావిన్స్ని బేస్ చేసుకుని తాలిబాన్ ప్రభుత్వం మీద దాడి చేసే వీళ్ళు ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ ఏం చేస్తుంది, TTPని బేస్ చేసుకుని పాకిస్తాన్ మీద దాడి చేస్తుంది, తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. ఇట్స్ మోర్ కాన్ఫ్లిక్ట్ తో కూడుకున్నటువంటి వాతావరణం ఇది. ఇందులో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన డ్రా చేసిన లైన్ ఏంటంటే, ఇంతకు ముందు అంతా భారతదేశం, ఇక్కడ మనం చేస్తున్నామో చేయట్లేదు అనే నిర్ధారణ కంటే కూడా నేను జస్ట్ కాన్ఫ్లిక్ట్ చెప్తాను. భారతదేశం ఇంతకు ముందు అంతా కూడా మనము డిఫెన్సివ్ ధోరణిలో ఉండేవాళ్ళం. ఎలా ఉండేవాళ్ళం అంటే, నా మీద దాడి జరగకుంటే చాలు, నా మీద దాడి జరిగింది అనుకోండి నేను నీతో కొంచెం చర్చలకు చేసుకుంటాను, ద్వైపాక్షిక చర్చలు అనేవాళ్ళు. సో ఇప్పుడు ముంబై అటాక్ జరిగింది అనుకోండి, ముంబై మీద అంత పెద్ద అటాక్ చేశారు, వాళ్ళు వచ్చి కొట్టి మన తాజ్ హోటల్ని ధ్వంసం చేసి బందీలుగా పెట్టుకో చాలా ఒక రోజంతా యుద్ధం చేశాం. అంత చేస్తే మనం ఏం చేసాం, ఒక క్రికెట్ మ్యాచ్లు రద్దు చేసుకున్నాం. ముంబై అటాక్ తర్వాత మహా అయితే ఏం చేసాం, IPL మ్యాచ్లు ఇక్కడ పెట్టలేం మనం అని చెప్పేసి ఎక్కడో దుబాయ్లోనో ఎక్కడో షార్జాలోనో ఎక్కడో మనం మ్యాచ్లు పెట్టుకున్నాం. క్రికెట్ మ్యాచ్లు రద్దు చేసుకోవడం, ట్రేడ్ని ఆపేయడం, ఇది మనం చేసే పని. పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్ని కంట్రోల్ చేయడానికి, పాకిస్తాన్ని ఆపడానికి, సస్టైన్ చేయడానికి, దాని మీద దాడి చేయడానికి ఇంకోటి మన దగ్గర దెర్ వాజ్ నో పాలసీ అట్ ఆల్. అసలు అఫెన్సివ్ పాలసీ మన దగ్గర లేదు. కానీ వాడు మాత్రం అఫెన్సివ్ పాలసీతో మన మీద దాడి చేస్తూనే ఉంటాడు. సో అది ఈ 10 సంవత్సరాల్లో మారిపోయింది. సో పాకిస్తాన్కి మోదీ గారు పదే చెప్పేవాడు, ఆయన చెప్పిన మాటలు నేను కొంచెం డీకోడ్ చేస్తున్నాను అంతే. అజిత్ దోవల్ కూడా అదే చెప్తాడు. మోదీ చెప్పిన మాట ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా, పాకిస్తాన్కి వాళ్ళకి అర్థమైన భాషలోనే వాళ్ళకి సమాధానం చెప్తాము అని భారత ప్రభుత్వం పాలసీ పెట్టుకుంది. వాడికి ఏ భాషలో అర్థమవుతో అదే చెప్పాలి. వాడికి అర్థమైన భాష ఏంటి, దాడి చేయడం. అదే భాషలో వాడికి సమాధానం చెప్పాలి. ఒక్క దాడి చేస్తే 10 దాడులు మేము చేస్తాం మీ మీద, ఒక్క దెబ్బ కొడితే నేను 10 దెబ్బలు కొడతాను నీ మీద అనే ఒక భావన బిల్డ్ అయిన రోజు అది కొంచెం మాట కోసం ఆపరేషన్ సింధూర్తో అది ఎస్టాబ్లిష్ అయింది. అంతకుముందు కూడా చాలా సర్జికల్ స్ట్రైక్స్ అట్లాగే చేశాం, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ అట్లాగే చేశాం, ఆపరేషన్ సింధూర్ అట్లాగే చేశాం. ఇది కేవలం రిటాలియేషన్ మాత్రమే కాదు. రిటాలియేషన్ చేస్తే సరిపోదు, వాడు ఒకసారి దాడి చేస్తాడు, మనం ఇంకోసారి దాడి చేస్తాం, అట్లా సరిపోదు. దానికంటే ఒక పాలసీ ఉండాలి మన దగ్గర. అజిత్ దోవల్ పాలసీ ఇక్కడ వస్తుంది. అజిత్ దోవల్ గారు చెప్తూ ఉంటారు సభల్లో వాటిల్లో, ఇదివరకంతా ఏంటంటే వాడు వచ్చేది, వాడి దాడి చేసేసి వెళ్ళిపోతే మనం ఏం చేయాలి అని అంటే, అజిత్ దోవల్ చెప్పిన మాట ఇది, నువ్వు నా మీద దాడి చేస్తే, ముంబైలో దాడి చేస్తే, నేను నీ బలూచిస్తాన్ ని విడగొడతా, నీ బలూచిస్తాన్ విడిపోయేలాగా నేను యాక్టివిటీ చేస్తా, తాలిబాన్లతో నేను నీ మీద ప్రెషర్ బిల్డ్ చేస్తా అని ఆయన ఒక మాట ఎక్కడో వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ దాంట్లో మాట్లాడారు. ఆ మాట్లాడిన మాటకి ఈరోజు జరుగుతున్న విధానాలకి ఎక్కడో సంబంధం ఉందేమో అనిపిస్తుంది. సో మనమే చేస్తున్నాం, అది పట్టుకునే పాకిస్తాన్ ఇప్పుడు మనం ఉన్నాం వెనకాలని ఆరోపిస్తాం. అంటే అఫీషియల్ స్టాండ్ మనం ఒప్పుకోము, భారతదేశం ఎట్లా ఒప్పుకోదు, అఫీషియల్ స్టాండ్ ఒప్పుకోదు. బట్ ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్, వాళ్ళకి ఏ భాషలో అయితే వాళ్ళు పనిచేస్తున్నారో అదే భాషలో మనం కూడా పనిచేయాలి. అందుకే మీరు చూస్తే గత 3 సంవత్సరాల్లో అన్నోన్ గన్మెన్ కిల్డ్ అనే వార్తలు విపరీతంగా వచ్చాయి. అజ్ఞాత్ బందూక్దార్ అంటారు, అంటే పాకిస్తాన్లోనే ఎవడో తెలియదు, వస్తాడు, చంపేస్తాడు, పోతాడు. ఆ చచ్చిపోయిన వాడు ఎవడు, భారతదేశంలో టెర్రరిస్ట్ కార్యకలాపాలు చేసిన వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు. కనీసం 100-200 మంది టెర్రరిస్టులని జస్ట్ లైక్ దట్ మార్కెట్లో, వాడు ఎక్కడో మార్కెట్లో తిరుగుతూ ఉంటాడు, బైక్ మీద వస్తాడు, వాడు చంపేస్తాడు, పోతాడు. అలాంటి చాలా జరిగాయి. అజ్ఞాత్ బందూక్దార్. ఇప్పుడు మన దురంధర్ అనే సినిమా వచ్చింది, సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ కి ఇప్పుడు జరుగుతున్న విధానాలకు కూడా మనం సిమిలర్ గానే. ఇంకో కీలకమైన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే అసలు యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ అనేది పాకిస్తాన్కి ఎప్పుడు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి యాక్టివిటీ చేయడానికి ఇప్పుడు మనం బేసికలీ చాలా మందిని మనం చూస్తాం, సినిమాల్లో చూస్తాం కదా, ఒక పెద్ద విలన్ ఉంటాడు, ఆ విలన్ పక్కన వాడెవడో సుపారీ తీసుకొని పనిచేసేవాడు ఉంటాడు. ఓకే, పర్టికులర్లీ వాడిని ఎవడో చంపాలి అని అంటే వాడు సుపారీ తీసుకొని పనిచేసేవాడు. అట్లా సుపారీ తీసుకొని పనిచేసే వాళ్ళలాగా తాలిబాన్లను వాడుకున్నారు పాకిస్తాన్ చాలా కాలం పాటు. హక్కానీ బ్రదర్స్ అని ఉండేది, హక్కానీ నెట్వర్క్ అంటారు వాళ్ళు. హక్కానీ నెట్వర్క్ అంతా పాకిస్తాన్ వాళ్ళది. సో వీళ్ళ కంట్రోల్లోనే తాలిబాన్ నేతలందరూ పనిచేసేది. ఇప్పుడు ఆ హక్కానీ కంట్రోల్ మొత్తం తగ్గిపోయింది. మీరు ఆ టైంలో మీరు గమనిస్తే 2001-2002 అనుకుంటాను, వాజ్పేయి గారి టైంలో కాందహార్ ఫ్లైట్ హైజాక్ అయింది. ఫ్లైట్ హైజాక్ చేసి తీసుకెళ్లి కాందహార్లో పెట్టాడు, వాడు ఆఫ్ఘనిస్తాన్లో పెట్టాడు. పెట్టినప్పుడు అంటే ఆఫ్ఘనిస్తాన్లో పెట్టినటువంటి అర్థం ఏంటి, ISI ఉంది, ఇప్పుడు జైషే మహమ్మద్లు వీళ్ళందరూ చేసినటువంటి మసూద్ అజర్ని విడుదల చేయాలని చెప్పేసి చేసినటువంటి డిమాండ్కి కాందహార్లో ఫ్లైట్ను పెట్టుకొని నెగోషియేషన్ చేశారు. అంటే తాలిబాన్ ప్రభుత్వం అంతా సపోర్ట్ చేస్తుంది టెర్రరిస్టులకి.
ఇవాళ కట్ చేస్తే అదే తాలిబాన్ ప్రభుత్వము మన కాళ్ళ పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా కొట్లాడుతోంది. అండ్ అదే తాలిబాన్ నాయకులు భారతదేశానికి వచ్చారు. మొన్న మధ్యన అజిత్ దోవల్ గారు కలిసారు, మన దగ్గర చాలా సమావేశాల్లో పెట్టి కూడా వెళ్ళాడు. ఎగ్జాక్ట్లీ. సో తాలిబాన్ మనము వాళ్ళకి సంబంధించినటువంటి అసెట్స్ ని మనకు తగ్గట్టుగా వినియోగించుకోవడంలో మోదీ మాస్టర్ ప్లాన్ ఉంది. ఎట్ ది సేమ్ టైం దోవల్ గారి అద్భుతమైన స్ట్రాటజీ ఉంది. దానికి తగ్గట్టుకుంటే ఒక పాలసీని మనం తయారు చేసుకుని పోవడం వల్ల ఈరోజు పాకిస్తాన్ బ్రీడ్ అవుతుంది. వాళ్ళ పాకిస్తాన్కు ఉన్న సమస్య ఒకటి కాదు. ఇప్పుడు తాలిబాన్ల నుంచి వస్తున్నటువంటి థ్రెట్ ఒకవైపు అయితే, ఇంకోవైపు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, ఇటు బలూచిస్తాన్, ఎన్నిటి మధ్య పాకిస్తాన్ ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితిలో ఉంది. వాళ్ళకి ఏం చేయాలో తోచట్లేదు. వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే ఖ్వాజా ఆసిఫ్ ఇవాళ దాడి చేస్తున్నాను, ఓపెన్ వార్కి దిగుతున్నాం అన్నాడు కదా. ఎన్ని రోజులు ఓపెన్ వార్ చేయగలరు పాకిస్తాన్? చూడాలి. అమెరికానే చేయలేకపోయింది. అమెరికా 20 ఏళ్ల పాటు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టి చేయలేక వెనక్కి వెళ్ళిపోయింది. అమెరికన్ ఎకానమీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకేమో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఉందండి. వాళ్ళకి ఏంటంటే బేసికల్ అమెరికా చేయగలదు. ఎందుకంటే అమెరికా అక్కడ దాడి చేస్తుంది. దాడి చేసిన తర్వాత ఈ డబ్బులు బయటకు రిలీజ్ అవుతాయి. వాళ్ళకు ఉన్నటువంటి స్తోమతకి, ఆర్థిక స్తోమత, వాళ్ళకు కాన్ఫ్లిక్ట్ కి దాంతో చేసేదానికి వాళ్ళే ఏం చేయలేక లాస్ట్కి వెళ్ళిపోయారు. తాలిబాన్ ఇప్పుడు చూడండి, మీరు 20 ఏళ్ల క్రితం మీరు అబ్జర్వ్ చేస్తే అదే తాలిబాన్ కల్చర్ మీద న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ ఇవన్నీ కూడా విపరీతంగా తాలిబాన్ల గురించి రాసేవాళ్ళు. తాలిబాన్లు అంటే సంస్కృతి చాలా విష సంస్కృతి, అది ఇది అని. ఇవాళ ఒక్క వార్తా కథనం వస్తుందా? అమెరికా వెళ్ళిపోయిన టైంలో మీరు అబ్జర్వ్ చేయండి. అమెరికా అక్కడ నుంచి వెళ్ళిపోయిన టైంలో అదే విషయ సంస్కృతి అలాగే వదిలేసి వెళ్ళిపోయింది కదా అమెరికా. మరి ఎందుకు స్టోరీలు రాయాలి అంటే, ఎందుకంటే అమెరికా ఫెయిల్ అయింది కాబట్టి. మేము దాన్ని సంస్కరిస్తామని ముందు చెప్పారు, అది జరగలేదు. ఓకే, సంస్కరిస్తాము, అక్కడ ప్రజాస్వామ్యం నెలకొల్పుతాము, అక్కడ అద్భుతమైనటువంటి ఒక రిఫార్మ్స్ తీసుకొస్తాము, ఇవన్నీ చెప్పారు. ఆ చెప్పే క్రమంలో స్టోరీస్ నెరేటివ్ అంతా అట్లా బిల్డ్ చేశారు. ఇప్పుడు అక్కడ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత తాలిబాన్ల ఒక వార్త కూడా లేదు. సో ఇప్పుడు పాకిస్తాన్కి ఉన్న థ్రెట్ అన్ని రకాలుగా పాకిస్తాన్ అష్టదిగ్బంధంలో ఉంది. అండ్ డబ్బులు లేక విలవిల్లాడుతుంది. అదే ఖ్వాజా ఆసిఫ్ చెప్పాడు కదా, మేము ఎక్కడికైనా వెళ్ళి అడగాలంటే అడుక్కు తినే పరిస్థితి ఉందని. షెహబాజ్ షరీఫ్ పార్లమెంట్ సాక్షిగా నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ చెప్పాడు ఆయన. సో గుడ్ లక్ టు పాకిస్తాన్. వాళ్ళు అడుక్కు తింటూనే ఉంటారు. వాళ్ళు అలాంటి కాన్ఫ్లిక్ట్స్ మధ్యనే ఉండాలని మనం కూడా కోరుకుందాం.